ప్రశ్నించే గొంతులే కాకుండా స్పందించే వ్యక్తులు కావాలనే ఉద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో పట్టభద్రుల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 27పై వేయాలని కోరారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 4 జిల్లాలకు చెందిన పట్టభద్రులు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మంచి పాటలు, మంచి రక్తి కట్టించి అన్ని వివిధ ప్రోగ్రాంలు చేసి వీళ్ళన్ని జిల్లాల్లో తిరిగి అందరూ మేల్కొల్పారు మిరుదొడి గ్రామం. అదేవిధంగా ఈ మిరుదొడి గ్రామం నన్ను ఇప్పుడు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ గెలవడానికి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ఎట్లా సాధించిన మిరుదొడి గ్రామం సగం పుట్ట పాటు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు బాగా ఎన్లైట్ చేశారు ఈ పాటలతో, ఈ పాటలతో. అదేవిధంగా నన్ను వీళ్ళ వైబ్రేషన్తో నన్ను ముందుంచారు. నేను తప్పకుండా గెలుస్తాము. మిగతాటి భాషలో కూడా నేను చెప్తున్నా, మిగతా రాష్ట్ర తెలంగాణ ఈ నాలుగు జిల్లాలో కూడా మనం గెలుస్తున్నాము. అందరికీ బుద్ధి చెప్తాం పొలిటికల్ పార్టీలకే, ఎందుకంటే డబ్బుతో కాదు వ్యవహారం, ఇది ఒక మంచి వ్యక్తి ఉండాలనేది. తప్పకుండా గెలుస్తాము. నాకు మంచి అవకాశం ఇచ్చిన మిగతాటి మా యువకులకు, మా విద్యావంతులకు నా ధన్యవాదాలు. ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. వీరు స్వగ్రామం రామకపేట్. వారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఉస్మాన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ కావడం జరిగింది. చెన్నకృష్ణరెడ్డి సార్ చాలా మంచి వ్యక్తి, నిగర్వి. ఆయన ముక్కుసూటితనం మనిషి. సార్ అంటే ఆపదలో ఆదుకున్నటువంటి ఆపద్ బాంధవుడు. ఎమ్మెల్సీ సార్ను 27వ తారీఖు నాడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన సీరియల్ నెంబర్ 27వ నెంబర్కు ఎదురుగా 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో సార్ను గెలిపించాలి. ఒకవేళ సార్ను గెలిపించినట్టయితే ఈ నిరుద్యోగ సమస్య పైన కానీ, విద్యా వైద్యం పైన, రకరకాల విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది. సార్ గతంలో ఏబీవీపీ తెలంగాణ ఉద్యోగ సమయంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినారు. విద్యార్థి దశ నుండే లీడర్షిప్గా విద్యార్థి ఎలక్షన్లో గెలిపించినటువంటి సార్కు అపారమైన అనుభవం ఉంది. కాబట్టి సార్ను 27వ తారీఖు నాడు జరిగే 27వ సీరియల్ నెంబర్ పైన 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే సార్ మనకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మనమే తీసుకోవాలి. కాబట్టి సార్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రుల అభ్యర్థులందరినీ కూడా కోరుకుంటున్నాం.